ఫ్రెండ్స్, స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఆటవెల్ది పద్యం గురించి మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఆటవెల్ది అనేది ఉపజాతి పద్యము ఫ్రెండ్స్. మనకి ఛందస్సులో భాగంగా జాతులు, ఉపజాతులు, వృత్త పద్యాలు అని 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యొక్క ఆటవెలది అనే పద్యం ఉపజాతికి సంబంధించింది ఫ్రెండ్స్. అయితే దీంట్లో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు, 2, 4 పాదాలు ఒక విధంగా ఉంటాయి. 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ఎత్తి లేని చోట ప్రాస ఎత్తి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ 7 అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆటవెల్దికి సంబంధించింది. మనకి పరీక్షలో ఈ 7 అంశాల మీద ఏబిసిడీలు ఇచ్చి ఉన్నవి, కానివి, లేనివి అని అడగవచ్చు. ఇక్కడ గతంలో అడిగిన పరీక్షలో క్వశ్చన్ ఏంటంటే, ఆట వెలదిలో ఎన్నవ అక్షరానికి ఎతి చెల్లుతుంది అంటే 4వ గణంలోని మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది. మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇవి మనకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ప్రశ్న సరళి మారింది. మనకి ఆటవెల్ది పద్య లక్షణాలన్నీ ఇచ్చేసి ఒక 4 ఇచ్చి ప్రాసనియమం ఉందా లేదా అని అడగవచ్చు. అంటే ముందుగా మనం బాగా నేర్చుకుంటేనే ప్రశ్నకి ఆన్సర్ చేయగలం. ఆటవెల్ది పద్యంలో ఇంద్రగణాలు, సూర్యగణాలు ఉంటాయి. ఇంద్రగణాలు ఎన్ని? 6. నల, నగసల, భరతం. సూర్యగణాలు ఎన్ని? 2. నగణము, హగణము. ఆటవెలది పద్య లక్షణాలు మనం ఈ 7 లక్షణాలు నేర్చుకుంటే ఈ విధంగా సమన్వయం చేయవచ్చు.